మీ అబ్బాయికి వచ్చేది అంతంత మాత్రాన జీతం. అవన్నీ ఇక్కడ పిల్లల చదువులకి, ఖర్చులకే సరిపోతున్నాయి అత్తయ్య. రూపాయి కూడా వెనకేసింది లేదు. రేపు మాపు మళ్ళీ పెళ్లి చేయాలి అని మనవరాలకని చెప్పేసి అత్తగారి ముందు సానుభూతిగా అలా అంటూ ఉంటుందన్నమాట. అలా అయిన తర్వాత ఒకరోజు భర్తకి అన్నం పెట్టుకుంటూ అంటది కదా, ఏమండి మీ అమ్మకి చెప్పండి అమ్మాయి పెళ్లి చేయాలని. అక్కడ మనకి పొలమును ఇల్లు ఉంది కదా, అది మన పేరున రాసేయమనండి. అది అమ్మి వచ్చిన ధనాన్ని బట్టి పెళ్లి చేద్దామని చెప్పండి అని చెప్పేసి అంటారన్నమాట. ఇద్దరు అనుకుంటారు. సరేనని చెప్పేసి తెల్లారి యథావిధిగా తల్లి కూర్చొని ఉంటుందన్నమాట. తల్లిని అడగలేక అటు ఇటు తిరుగుతూ అంటాడు కదా, చి ఏంటో డబ్బులు ఇస్తానని టయానికి ఇవ్వరు ఒక్కళ్ళు కూడా, ఈ పట్నం మనుషుల్ని అసలు నమ్మకూడదు అని తనలో తను అటు ఇటు నడుస్తూ అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తల్లి అంటది కదా, నాయన ఏంటి నీకు ఏం కష్టం వచ్చింది చెప్పు నాకు. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి నేను తీసుకొచ్చాను. నువ్వు కష్టపడితే నేను చూడలేను నాయన. నీకు వచ్చిన కష్టం ఏంటో నాకు చెప్పు అని అంటే అప్పుడు కొడుకు అంటాడు కదా, అమ్మ నాకు టయానికి డబ్బులు అందలేదు. నా ఫ్రెండ్ ఒకడు ఇస్తానని ఇవ్వలేదు. ఆ డబ్బులు అందితేనే నాకు ఇప్పుడు పని జరుగుతుంది అని చెప్పేసి చాలా బాధపడి కళ్ళంపడ నీళ్లు పెట్టుకుంటాడు. తల్లి కొడుకు బాధ చూడలేక, నాయన నాకు మన ఊరిలో ఇల్లు పొలం ఉంది కదా, అది నీకు ఇస్తున్నా రాసి నువ్వు అది అమ్మి డబ్బులు తెచ్చుకో, నాకు ఒక ముద్ద పెట్టు, నేను అలా ఉంటా నీ దగ్గర, నన్ను చూసుకో నాయన అని చెప్పేసి కొడుకు చెప్పి ఆస్తి అంతా కొడుకు పేరున రాసేసింది. రాసేసిన తర్వాత ఇక చాటున కోడలు వింటూ ఉంటుంది. ఆహా నేను వేసిన ప్లాన్ భలే సక్సెస్ అయింది అని చెప్పేసి సంతోషంతో ఇద్దరు